అక్కినేని అఖిల్ ఆల్ మూవీస్ లిస్ట్. వాటిలో హిట్స్ ఏవి, ఫ్లాప్స్ ఏవి, ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసింది? ఈరోజు మన వీడియోలో అఖిల్ అక్కినేని కంప్లీట్ బాక్సాఫీస్ జర్నీని క్లియర్‌గా చూసేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అఖిల్ హీరోగా గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా 'అఖిల్'. మాస్ డైరెక్టర్ వివి వినాయక్ డైరెక్షన్‌లో, నితిన్ ప్రొడక్షన్‌లో భారీ అంచనాల మధ్య 2015లో ఈ సినిమా రిలీజ్ అయింది. అఖిల్ డాన్స్, ఫైట్స్ అదరగొట్టినప్పటికీ వీక్ స్టోరీ వల్ల ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దాదాపు 50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం 33 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది. దాంతో అఖిల్ మొదటి సినిమా డిజాస్టర్‌గా మిగిలింది. మొదటి సినిమా ఫ్లాప్ తర్వాత 2 ఏళ్ల గ్యాప్ తీసుకుని విక్రమ్ కుమార్ డైరెక్షన్‌లో వచ్చిన సినిమా 'హలో'. ఈ మూవీ 2017లో వచ్చింది, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా. క్లాస్ లవ్ స్టోరీ, అద్భుతమైన మ్యూజిక్ మరియు మెస్మరైజింగ్ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. దాదాపు 30 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా 34 కోట్ల కలెక్షన్స్ సాధించింది. అయితే పెట్టిన ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా చూస్తే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన లాభాలు రాకపోవడంతో యావరేజ్ స్టేటస్ అందుకుంది. అఖిల్ మూడో ప్రయత్నంగా తొలి ప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి డైరెక్షన్లో వచ్చిన లవ్ స్టోరీ 'మిస్టర్ మజ్ను'. ఈ మూవీ 2019లో వచ్చింది. ఇందులో అఖిల్ స్టైలిష్ ప్లేబాయ్ లుక్లో కనిపించాడు. సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. కానీ రొటీన్ కథ కావడం వల్ల ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. 30 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం 21 కోట్ల వరకే కలెక్ట్ చేయగలిగింది. దీంతో ఈ సినిమా కూడా కమర్షియల్గా ఫ్లాప్గా డిక్లేర్ అయింది. వరుస ఫ్లాప్స్ తర్వాత అఖిల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ క్యాంబ్యాక్ ఇచ్చిన సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్'. ఈ మూవీ 2021లో వచ్చింది. బొమ్మరిల్లు సినిమా ఫేమ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. యూత్కి కనెక్ట్ అయ్యే పాయింట్ కావడం, సాంగ్స్ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో థియేటర్లలో ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. కేవలం 20 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్గా ఏకంగా 51 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి అఖిల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ సూపర్ హిట్గా నిలిచింది. సక్సెస్ ట్రాక్ ఎక్కిన అఖిల్ ఆ తర్వాత కంప్లీట్ మేకోవర్తో చేసిన భారీ యాక్షన్ స్పై థ్రిల్లర్ మూవీ 'ఏజెంట్'. ఈ మూవీ 2023లో వచ్చింది. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా కోసం అఖిల్ తన బాడీని 6 ప్యాక్తో వైల్డ్గా మార్చేశాడు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఈ మూవీలో కీలక పాత్ర పోషించాడట. కానీ భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా స్క్రీన్ ప్లే లోపాల వల్ల, వీక్ డైరెక్షన్ వల్ల ఆడియన్స్ని ఏమాత్రం మెప్పించలేకపోయింది. సుమారు 50 కోట్ల భారీ బడ్జెట్తో తీస్తే కేవలం 16 కోట్ల కలెక్షన్లు మాత్రమే రాబట్టి అఖిల్ కెరీర్లోనే అతిపెద్ద డిజాస్టర్గా ముగిసింది. ఏజెంట్ డిజాస్టర్ తర్వాత అఖిల్ గట్టి కంబ్యాక్ ఇవ్వాలి అని పక్కా మాస్ అవతారంలో 'లెనిన్' మూవీతో రాబోతున్నాడు. మురళీకిషోర్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా పక్కా రూరల్ యాక్షన్ రొమాంటిక్ డ్రామాగా ఈ చిత్రం ఉండబోతుంది. ఈ సినిమాకున్న బిగ్గెస్ట్ హైలైట్స్ ఏంటి అంటే, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఈ సినిమాకి తన పవర్ఫుల్ వాయిస్తో ఇంట్రో ఇచ్చాడంట. థమన్ మ్యూజిక్, భాగ్యశ్రీ బోర్సే గ్లామర్ ఈ సినిమాకి మెయిన్ పిల్లర్స్. రిలీజ్కు ముందే ఈ సినిమా ఏకంగా 34 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్తో అంచనాలు పెంచేసింది. జూలై 10న థియేటర్స్ ఊగిపోవటం ఖాయం. మరి అఖిల్ ఈసారి పక్కాగా హిట్ కొడతాడా లేదా అనేది కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.